మండలి 35వ వార్షికోత్సవం సందర్భంగా క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది బుద్ధిని నశింపచేస్తుంది. బుద్ధి నశించిన వారు ఎంతటి వినాశం కోరుకుంటారో విఘ్నేశ్వరుడు దానిని ఏ విధంగా నివారించారో మీరే వీక్షించండి. మహర్షుల వారికి ప్రణామములు. రండి జనమేజయ మహారాజా, రండి. మీ రాకతో మా ఆశ్రమం పావనమైనది. మీ రాక గల కారణం? ఋషివయ్య, మీకు తెలుసు, మా తండ్రి గారు పరీక్షిత్ మహారాజు ఎంత ధర్మముగా ఆదర్శముగా రాజ్యపాలన చేసి ఉన్నారు. ఎవరికి ఎటువంటి హాని చేయని మా తండ్రి గారు తక్షకుడు అనే ఒక విషసర్పం కాటు వేసి చంపిందని తెలిసినప్పటి నుంచి నా మనసు ప్రతీకారంతో రగిలిపోతుంది. ఆందోళన చెందకండి మహారాజా. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తథ్యం. అది వ్యతిరేకితం. గతాన్ని మరచి మీరు మీ తండ్రిలాగే ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలించండి. మనశ్శాంత, మా తండ్రిని చంపిన తక్షకుడినే కాదు, మొత్తం సర్పజాతిని అంతం చేసే వరకు నాకు మనశ్శాంతి లేదు గురువయ్య. మీరు సామాన్యులు కారు. మీ తపశక్తితో సర్పజాతినంతటిని సమూలముగా నాశనము చేయండి. మహారాజా, క్రోధావేశములతో మీరు విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. ఒక సర్పం చేసిన తప్పుకు మొత్తం సర్పజాతినంతటిని అంతమొందించడం మంచి పని కానే కాదు. అది అధర్మం కూడాను. ఋషులయ్య, మీ ధర్మసూక్తులు పక్కన పెట్టండి. సర్పాలను అంతమోదించడానికి నాకు సహాయం చేయండి, లేదా మీ కళ్ళ ముందు నన్ను అగ్ని ప్రవేశం చేయనివ్వండి. మహారాజా, అంత పని చేయకండి. మీరు కోరినట్టు ఒక యాగం చేస్తారు. ఆ యాగాన్ని త్రిమూర్తులు సైతం ఆపలేరు. నా మంత్ర ప్రభావంతో ఏడు లోకంలో ఏ మూలగా ఉన్న సర్పాలైనా సరే వాటంతటనే వచ్చి ఈ హోమోగ్నిలో పడి భస్మమైపోవలసింది. తక్షణమే హోమాన్ని ప్రారంభిస్తాను ప్రభు. ఓం శ్రీ గురుభ్యో నమః. అగ్నివేదం యజ్ఞస్య దేవరుత్తిజం సోతాహారం భక్తిరామానం స్వాహా. ఓ అగ్నవే చ పృథివ్యే చ మహదే చ స్వాహా. భువో వాయవే చ అంతరిక్షాయ చ మహదే చ స్వాహా. సువరాదిత్యాయ చ దివే చ మహదే చ స్వాహా. చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దివ్యశ్చ మహదే చ స్వాహా. స్వామి విఘ్నేశ్వర, ఎక్కడున్నావా? అలనాడు మీ తపోదీక్షకు రక్షగా ఉన్న మా నాగులను మీ ఆభరణములుగా చేసుకుని అనుగ్రహించినవే. మీరు నాకు ఇంతటి ఘోరం జరగకుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావయ్యా? వచ్చి రక్షించవయ్యా, రక్షించు. స్వామి గణేశ, శాంతించు తండ్రి. మేము చేసిన తప్పును మన్నించి నన్ను రక్షించు స్వామి, రక్షించు. పాహిమాం పాహిమాం. నాగరాజా, చింతించకండి. ఇదే నా వరం. ఈ సంఘటనకు గుర్తుగా ఈ రోజు శ్రావణ మాస శుక్ల చవితి. ప్రతి ఏటా ఈ దినం నాగుల చవితి పండుగగా భావించి మానవులందరూ మిమ్మల్ని భక్తితో పూజిస్తారు. నాగులను పూజించిన వారికి సర్ప దోషములు తొలగిపోయి నా అనుగ్రహం కూడా పొందుదురు. సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు.